నదీ జలాలు తెలంగాణ హక్కులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హామీల అమలులో విఫలమైన సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రైతులను కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అవస్థలకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. అన్నదాతలు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. తుది దశకు చేరిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ కు పేరొస్తుందని పూర్తి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా. కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, ఆయన కోపం వస్తే ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు. ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు.